భూమి మార్పు నడి సముద్రములలో పర్వతములు నీకినను వాటి జలములు ఘోషించుచు ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరచువాడును బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచి కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు ఆశ్రయం, మనకు దుర్గం, మనకు కోట, మన కొండ, మన ఉన్నత దుర్గం, మన కేడెం, సమస్తము ఆయనే. సర్వ శక్తిగల దేవుడు. హల్లెలూయా. ఆయనను మనము ఆశ్రయముగా, దుర్గముగా ఎప్పుడైతే కలిగి ఉంటామో, మన ఆపద కాలాల్లో ఆయన మనకు నమ్మదగిన సహాయకుడై మనలను కాపాడుతాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మాట తప్పడానికి ఆయన నరుడు కాదు. నిజముగా దేవా, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు దుర్గము, నీవే నా కోట, నా కొండ, నా ఉన్నత దుర్గం, నా నిత్యాశ్రయ దుర్గం, నా కేడెము నీవే. నీ రెక్కల చాటున నేను ఆశ్రయించున్నానని ఎవరైతే నిజముగా అలాగూ ఆయనను ఆశ్రయిస్తారో, హల్లెలూయా, వారి జీవితంలో ఎలాంటి ఆపదలు వచ్చినా సరే ఆయన వాళ్ళను కాపాడుతాడు, సహాయము చేస్తాడు. ఆ ఆపదలు ఎలాంటివైనా అంటే ఎలాంటివి వస్తాయో 2వ వచనం నుంచి చూడండి. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. భూమి మార్పు నొందినా సరే, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినా సరే, మనం మాత్రము మునిగిపోము. చప్పులు కూడా తీర్మానిపోతుంది. మనం మాత్రము ఏది మనలను ముంచలేదన్నమాట. దేంట్లోనూ కూడా మునిగిపోమంతే. ఏది కూడా నిన్ను నన్ను
ముంచలేదు. ఎందుకంటే మనకు ఆశ్రయము, దుర్గము మన దేవుడైన యెహోవా. ఎలాంటి పరిస్థితులు ఈ భూమి మీద కలిగినా సరే, సముద్రాల్లో కలిగినా సరే, ఆకాశంలో కలిగినా సరే, ఏది కూడా మనలను నాశనము చేయలేదు, ముంచలేదు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సముద్రములోని యొక్క జలములు ఘోషించినా సరే, ఘోషించడం అంటే పెద్దగా అరుస్తూ ఉంటుంది. సముద్రం ఒడ్డున మనం నిలబడితే సముద్రం పెద్దగా అరవడం మనం చూస్తాం. పెద్దగా ఘోషిస్తూ ఉంటుంది శబ్దం. పిల్లలు భయపడిపోతారు. మొట్టమొదటిసారి సముద్రాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే భయపడాల్సిందే. అంత భయంకరంగా అది అరుస్తూ ఉంటుంది. నురుగు కట్టి అలల మీద అలలు వచ్చి ఆ పొంగులకు పర్వతాలన్నా కదులుతాయి, కానీ నిన్ను మాత్రం ఎవరు కదిలించలేరంట. నిన్ను నన్ను అంటే యెహోవాను ఆశ్రయంగా కలిగి ఉన్నటువంటి నిన్ను నన్ను, యెహోవాను దుర్గముగా కలిగి ఉన్న నిన్ను నన్ను, ఆయన రెక్కల చాటున ఉన్నటువంటి చెప్పండి, నిన్ను నన్ను అట్టి వారిని అందరినీ ఏది కూడా కదిలించలేదు. చూసారా, పర్వతాలు కదులుతాయా మామూలుగా? హలో, చాలా కష్టం కదా. అలాంటి పర్వతాలే సముద్ర పొంగులకు కదిలిపోతాయంట. అలాంటి పరిస్థితులు వచ్చినా సరే అసాధ్యమైనటువంటి పర్వతాలు కదలడం అసాధ్యమైనటువంటి అలాంటి పర్వతాలే కదిలింపబడినా కానీ యెహోవాను ఆశ్రయించిన నిన్ను మాత్రం, నన్ను మాత్రం, యెహోవాను దుర్గంగా కలిగిన నిన్ను నన్ను మాత్రం ఏది కూడా కదిలించలేదంట. గట్టిగా చప్పలు కొట్టుగా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి మనం బహు ధైర్యంగా ఉండగలం. అది అక్కడ రాస్తున్నాడు. వాటి జలములు ఘోషించుచు నురుగు గట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకు భయపడము అంటే మన ఆశ్రయము యెహోవా, మన దుర్గము యెహోవా. నమ్మదగిన దేవుడు. ఆపద కాలాల్లో ఆయన మనకు సహాయకుడు. అలాంటి పరిస్థితులు వచ్చినా సరే నిన్ను ఏది కూడా ఎవరు కూడా కదిలించలేరని అర్థం. కాబట్టి నీ జీవితంలో ఏదైనా నిన్ను ముంచేస్తున్న పరిస్థితులు ఉన్నాయేమో, లేకపోతే నువ్వు మునిగిపోయి ఉన్నావేమో, ఒకవేళ మునిగిపోయే ప్రమాదాల్లో ఉన్నావేమో, ఒకవేళ మునిగిపోయి కూడా ఉండొచ్చును. దేవుడు నిన్ను ఆ మునిగిపోయిన స్థితిలో నుంచి బయట పెడతాడు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుల్లో మునిగిపోయి ఉన్నావు అనుకో, నువ్వు ఇప్పుడు యేసయ్యను ఆశ్రయిస్తే ఆయన నిన్ను అప్పుల్లో నుంచి ఆ మునిగిపోయిన స్థితిలో నుంచి బయట పెడతాడు అన్నమాట. పాపములో మునిగిపోయి ఉన్నావు అనుకో, పాపపు ఊబిలో పడిపోయి ఉన్నావు అనుకో, అందులోంచి బయటికి రాలేని పరిస్థితి. హలో, 40వ కీర్తనలో రాయబడిన ప్రకారము 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నిన్ను పైకెత్తును. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే యేసయ్యను ఆశ్రయంగా, దుర్గంగా కలిగి ఉంటావో ఆయన నిన్ను కాపాడుతాడు. ఒకవేళ గుంటలో పడిపోయినా సరే, నాశనకరమైన గుంటలో పడిపోయినా సరే, జిగటగల దొంగ ఊపిలో పడిపోయినా సరే, నిన్ను దాంట్లో నుంచి బయటికి తీస్తాడు. మరలా మునిగిపోకుండా క్రీస్తు అనే బండ మీద నిన్ను స్థిరపరిచేస్తాడు. నీ అడుగులను స్థిరపరిచేస్తాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. అలాగే ఏదైనా పోల్చుకో. నీ జీవితంలో శ్రమలలో పడిపోయినావా, సుడిగుండాల్లో పడిపోయినావా, దిక్కుదోచని పరిస్థితుల్లో, వ్యాధి వెనక వ్యాధి, జబ్బు వెనక జబ్బు, రోగం వెనక రోగం, సమస్య వెంబడి సమస్య, ఏదైనా సరే నిన్ను చుట్టుముట్టి
నిన్ను ముంచేస్తున్నాయేమో, నాశనం చేసేస్తున్నాయేమో, నిన్ను మరణానికి దగ్గర చేస్తున్నాయేమో, డాక్టర్లు చేతులు ఎత్తేసారేమో, భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు యేసయ్యను ఆశ్రయంగా దుర్గంగా నువ్వు కలిగి ఉన్నంత కాలము నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. వాటిలో పడనీయుడు, ఒకవేళ పడిన నిన్ను దాంట్లో నుంచి వెరీ గుడ్ లేవనెత్తేస్తాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఏదైనా భయంకర పరిస్థితుల్లో మీరుంటే భయపడద్దు, యెహోవాను ఆశ్రయించండి, యేసయ్యను ఆశ్రయించండి. హల్లెలూయా. ఒక నది కలదు, దాని కాలువలు 4వ వచనం, దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. హల్లెలూయా. ఒక నది. హల్లెలూయా. ఈ యొక్క నది నీళ్లు దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తున్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తున్నాయి. వాక్యం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క నది ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆ నది అనేక కాలువలుగా అది చీలి ప్రవహిస్తూ ఉందంట. హల్లెలూయా. అంటే అది లోకమంతా ప్రవహిస్తుంది. ఏదైనా తోటలో కూడా దేవుడు ఒక నదిని సృష్టించి అది పాయలై ఆ ఏదైనా తోటనంతా తడిపేటట్టు దేవుడు చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు అనేటటువంటి యొక్క నది హల్లెలూయా పాయలై లోకమంతా ప్రవహిస్తుంది అన్నమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. లోకమంతా ఎండిపోయిన స్థితిలో ఉన్నా సరే, హల్లెలూయా, అంటే ఒకప్పుడు ఉండింది ఎండిపోయిన స్థితే, ఎండిన భూమిలాగా ఉంది లోకమంతా. అలాగే ఎండిపోయినటువంటి భూమిలాగా ఉన్నటువంటి లోకమంతటి మీదకి పరలోకము నుండి ప్రవహించి వచ్చిన నది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ అలా. అది ఆ భూమిని తడిపి ఆ భూమి ఫలించేటట్టు చేశాడనమాట. హల్లెలూయా. ఈరోజు కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఎవరి జీవితమైనా ఎవరి కుటుంబమైనా ఎండిపోయిన స్థితిలో ఉంటే, హల్లెలూయా, వాడిపోయిన స్థితిలో లేక ఎండిపోయిన స్థితిలో రాలిపోబోతున్న స్థితిలో అంటే చనిపోయే స్థితి అయినా సరే ఈ నది నీళ్లు నిన్ను తాకాయంటే నీవు చిగురిస్తావు. చప్పలు కొట్టి దేని మహిమపడతావు. నువ్వు పుష్పిస్తావు, నువ్వు ఫలిస్తావు, నీవు రాలిపోవు, చనిపోవు, గోతికి పోవు, సమాధికి పోవు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క నది ఎక్కడికి వస్తుందంట? మందిరానికి వస్తూ ఉందంట. హల్లెలూయా. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నది. హల్లెలూయా. లోకమంతటా ఎక్కడైతే ఈ యొక్క దేవుని మందిరాలు ఉన్నాయో, హల్లెలూయా, మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించే మందిరాలు ఉన్నాయో లోకమంతటా, ప్రపంచమంతటా, లోకమంతటా అన్ని పరిశుద్ధ స్థలాలని తడపుతా ఉందంట పోయి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. పరలోకము నుంచి వస్తూ ఉంది. హల్లెలూయా. ఒక పాయ అమెరికాకు పోయింది, ఒక పాయ భారతదేశానికి వచ్చింది, ఒక పాయ లండన్కి పోయి, ఇలాగ ప్రపంచ దేశాలన్నిటికీ ఈ నది చెప్పండి ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా. పరిశుద్ధ స్థలమును తడుపుతా ఉందంట, అది సంతోష పెడుతూ ఉంది. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. ప్రైజ్ అలా. అందుకనే చాలామంది భక్తులు పాటలు రాస్తూ ఉంటారు. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలోనే సంతోషం. 16వ కీర్తనలో కూడా దావీదు రాజు రాసిన మాట అదే, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. చదవండి చివరి భాగంలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో
నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరకడానికి కారణం ఏమిటో ఈ కీర్తనకారుడు రాసి, ఇది కూడా దావీదు రాజు రాసిందే. హల్లెలూయా. ఈ నది వచ్చి ఆ పరిశుద్ధ స్థలములో, పరిశుద్ధ మందిర స్థలములో ప్రవహించి అక్కడ అందరినీ ఏం చేస్తుంది? అది సంతోషపరుస్తుంది. హల్లెలూయా. ఎక్కడెక్కడో ఎతుకుతున్నారు సంతోషం కోసం, సమాధానం కోసం, శాంతి కోసం. వెళ్ళి వెళ్ళి తిరిగి 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 ఎక్కడ సంతోషం దొరకకుండా ఇంటికి నిరాశ నిస్పృహలతో వచ్చి పడిపోతున్నారు. ఎంతో డబ్బు ఖర్చు చేసుకొని పోయి సంతోషం కోసం తిరిగి తిరిగి ప్రపంచం అంతా తిరిగి తిరిగి టూర్లు పోయి ఆఖరికి ఏమి సంతోషమే లేక తాత్కాలికమైన క్షణికమైన ఒక సంతోషం కోసము వెళ్ళి ధనాన్నంతా వ్యర్థం చేసుకొని వస్తున్నారు. కానీ అస్సలైన సంతోషం, హల్లెలూయా, సంపూర్ణ సంతోషం, హల్లెలూయా, దేవుడిచ్చేటటువంటి శాంతి లోకం ఇచ్చేటటువంటిది కాదంట. హల్లెలూయా. అది శాశ్వతంగా మన మీద నిలుస్తుంది, మనలో నిలుస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అది ఎక్కడ? దేవుని సన్నిధిలో దొరుకుతుంది, మందిర స్థలములో దొరుకుతుందంట. ఎందుకంటే అక్కడికి నది ఒక పాయ వస్తూ ఉందంట, ఒక చీలిక వస్తూ ఉందంట. హల్లెలూయా. ఇప్పుడు ఒక పాయ లేదా ఒక చీలిక, ఆ నది చీలిక ఇప్పుడు మన మీద ప్రవహిస్తూ ఉంది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుస్తా. ఎంతమంది విశ్వసిస్తారా? హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే నీ దుఃఖం పారిపోతుంది. ఇప్పుడు హలో, ఏ విషయంలో దుఃఖంగా ఉన్నావా దుఃఖం పారిపోద్ది. ఏ విషయంలో దిగులు పడుతున్నావా దిగులు పారిపోతుంది. అంటే తాత్కాలికమా? తింటే సంతోషం, తర్వాత లేకపోతే దుఃఖమో, అట్లా కాదు. శాశ్వతమైన ఆనందం. హల్లెలూయా. శాశ్వతమైన సంతోషం. అదే ప్రభు చెప్పిన యోహాను సువార్త 14వ అధ్యాయంలో, శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను, ఈ లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. అంటే అది శాశ్వతమైనటువంటిది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంటుంది, నువ్వు ఇంటికి వెళ్ళినా ఉంటుంది, పొలంలోకి వెళ్ళినా ఉంటుంది, కాలేజీకి వెళ్ళినా ఉంటుంది, స్కూల్కి వెళ్ళినా ఉంటుంది, ఉద్యోగ స్థలాలకు వెళ్ళినా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది దేవుడిచ్చే శాంతి, సమాధానం. హలో, అది దేవుడిచ్చేది. ఎక్కడున్నా నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది, నీకు శాంతిని సమాధానాన్ని కలుగజేస్తూనే ఉంటుంది. ఎలాంటి భయంకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో లోకంలో నిన్ను చుట్టుముట్టినా సరే, నీకు దేవుడు అనుకుంచిన శాంతిని సమాధానాన్ని అవి ఏమాత్రము కదిలించలేవు, నీలో నుంచి అవి దూరము చేయలేవు. దేవుడు నీకు అనుకుంచిన శాంతి సమాధానమే నిన్ను చుట్టుముట్టినటువంటి కలవరాన్ని పారదోలుతాయి. హల్లెలూయా. నిన్ను చుట్టుముట్టిన కలవరం, భయము, ఆందోళనల్ని దేవుడు నీకు ఇచ్చిన శాంతి సమాధానాలు తరిమి కొడతాయి అంతే. హల్లెలూయా. అంతేగాని నీకు సమాధానం లేకుండా దేవుడిచ్చిన సమాధానమును ఎవ్వరు కూడా పోగొట్టలేరు ప్రియులారా. హల్లెలూయా. దేవుడిచ్చిన శాంతిని ఎవ్వరూ పోగొట్టలేరు. అది శాశ్వతం, అది స్థిరం. హలో, శాశ్వతం, అది స్థిరం, అది కదిలించబడదు. దేవుడు నీకు ఇస్తే, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన దాన్ని నీలో స్థిరపరుస్తాడు. అందుకని ఈ కీర్తనలో ఏది కూడా ఆయన అనుగ్రహించేటటువంటి వాటిని కదిలించలేవు, నిన్ను కూడా కదిలించలేరు అని దీని యొక్క అర్థం. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా సరే ఏదైనా పరిస్థితిలో ఎండిన ఆ స్థితిలో ఉంటే దేవుడు నిన్ను చిగురింపచేస్తాడు. ఒక ఆశ కలిగి నిరీక్షణ కలిగి ఉండండి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిలో నీవు ఎండిపోయి ఉన్నావో నిన్ను చిగురింపచేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పుష్పింపజేస్తాడు, ఫలింపజేస్తాడు. 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. అరణ్యమును ఎండిన భూమియు ఉల్లసించును, సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును.
ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోనులకున్న సొగుసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. చప్పులు కూడా దేవుని మహిమపడతా. ఇది నమ్మగలరా? ఈ స్థితి రాగలదా? ఒక ఎడారిలో, ఇసుక తిన్నెలతో నిండిన ఎడారిలో ఇది జరుగుతుందా? మనుషులకు అసాధ్యమే. ఈ లోకంలో ఎవరు కూడా నమ్మడానికి ఇది శక్యము కాదు. కానీ దేవుని యందు అది సాధ్యమే. హల్లెలూయా. చూసారా? ఎండిన ఎడారి పుష్పిస్తుంది, ఉల్లసించి సంగీతములు పాడుతుంది, సొగసు సౌందర్యం దానికి వచ్చేస్తుందంట. హల్లెలూయా. అదేవిధంగా నిన్ను నన్ను మనలను ఆయన నా పరిస్థితులు అయిపోయింది, నా కుటుంబం ఇలా అయిపోయింది, నా కుటుంబం ఎండిపోయింది, వాడిపోయింది, భయంకరంగా నా పరిస్థితి ఏంటి, నా సంగతి ఏమిటి, నా భర్త సంగతి ఏంటి, నా బిడ్డల సంగతి ఏంటి, బ్రతికే భారం అయిపోయింది, అసలు ఏమాత్రం ఆశలు లేవు, నిరీక్షణ లేదు, ఇంకా మా బ్రతికి ఎట్లా, మేము చచ్చిపోయేదానికే ఇక మేము సిద్ధపడాలా అన్నటువంటి పరిస్థితుల్లో ఎంతమందికి లోకంలో ఉన్నాయో ఈరోజు కూడి వచ్చిన మీలో ఎవరికుందో నాకైతే తెలియదు, కానీ విన్న వాక్యాన్ని బట్టి మీరు నమ్మగలిగితే హల్లెలూయా. ఇసుక దిబ్బలతో నిండి ఉన్నటువంటి ఈ ఎడారి హల్లెలూయా అది చిగురిస్తుందంట. అక్కడ మొలకలు మొలుస్తాయంట, అవి ఎదుగుతాయంట, అవి పుష్పిస్తాయంట, ఫలిస్తాయంట. హల్లెలూయా. ఒక ఎడారికి ఒక సౌందర్యం వచ్చేస్తుందంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. దానికి కారణం ఏమిటంటే ఎడారిలో సెలయేర్లు పుట్టినట్టుగా హల్లెలూయా ఆ ఎడారి మీదకి ఈ నది, యేసుక్రీస్తు అనేటటువంటి ఈ నది ఒక పాయ అది ప్రవహిస్తుంది అన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఆమేన్. హల్లెలూయా. అది ఎడారైనా సరే ఈ నది ద్వారా అది సస్యశ్యామలమైపోతుంది. చెట్టు చామ హల్లెలూయా, కోకిల గానాలు, తేనె, పాలు తేనెలు ప్రవహించేటటువంటి సస్యశ్యామలంగా ఎక్కడ చూసినా పచ్చదనం అలాగా మారిపోతుంది. ఇది సాధ్యం దేవునికి. ఈ రాత్రి నువ్వు నమ్మితే నీ జీవితంలో దాన్ని దేవుడు చేస్తాడు. నువ్వు నమ్మాలైతే. హల్లెలూయా. నమ్మేవారికి దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. కొంతమందికి గర్భము ఎండిపోయి ఉంటుంది. గర్భం ధరించే శక్తిని కోల్పోయి ఉంటుంది. ఎండిపోవడం అంటే గర్భం ధరించే శక్తి కోల్పోయి ఉంటారు. ఈ రాత్రి వింటున్న ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు నమ్మినట్లయితే ఆ గర్భఫలము అనే చిగురు ఆ ఎండిపోయిన గర్భములో దేవుడు పుట్టిస్తాడనమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దరిద్రత, పేదరికంతో తినడానికే లేకుండా బాధపడుతూ ఉండొచ్చు. దేవుడు ఐశ్వర్యము, ధనము అనే చిగురు చెప్పండి పుట్టిస్తాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. చిగురు పుట్టిందంటే దానికి ఇంకా అంతం ఉండదు. హల్లెలూయా. అది ఎంతైనా పెరిగిపోతుంది. శ్రీమంతులమైపోతాం. హల్లెలూయా. ధనవంతులమైపోతాం. హల్లెలూయా. అది దేవుడు తనను ప్రేమించే వారికి, తను ఆశ్రయించే వారికి అది ఆయన అలాగ చేస్తాడు, అలాగ అనుగ్రహిస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. అలాగ ఏదైనా అంతే ప్రియులారా. ఒక వ్యాధి నిన్ను చంపబోతుంది అంటే ఇంకా నీవు చావుకే నేను సిద్ధపడిపోవాలని అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగ నువ్వు చావుకు సిద్ధపడాల్సిన అవసరం లేదు. నిన్ను చచ్చిన స్థితిలో నుంచి దేవుడు మరలా ఒక ఆశ చిగురించినట్టుగా దేవుడు నీకు జీవాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. అది సమృద్ధిగా ఇవ్వగలడు. హల్లెలూయా. మరణ వాసన లేకుండా చేయగలడు ఆయన. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఇక 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇక 4 సంవత్సరాలు నా బ్రతుకు అనుకున్న నిన్ను దీర్ఘాయుష్మంతుడిని చేసేస్తాడు. హల్లెలూయా. అది దేవుడు చేస్తాడు. అది దానికి ఆయనకి సాధ్యం అది. హల్లెలూయా. తర్వాత 5వ వచనం, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుడు ఒక పట్టణములో ఉంటానంట,
దానికి చలనము లేదంట. అంటే దాన్ని ఎవ్వరూ కదిలించలేరని దాని అర్థం. చలనం అంటే కదిలిక, చలనం అంటే ఏంది? కదలిక. అంటే ఎవ్వరు కూడా దానిని కదిలించి, ఏ శత్రువులైనా సరే, ఏ శత్రు సైన్యాలైనా సరే ఆ పట్టణాన్ని కదిలించడము సాధ్యము కాదు. హల్లెలూయా. దేవుడు నీ ఇంట్లో ఉంటే నీ ఇంటిని ఎవరు కదిలించడానికి వీలు కాదు. దేవుడు మన సంఘములో ఉంటే మన సంఘాన్ని కదిలించడానికి ఎవరికి సాధ్యము కాదు. దేవుడు మన ఊర్లో ఉంటే మన ఊరిని కదిలించడానికి ఎవరికి సాధ్యం ఉండదు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అలాగనే మన భారతదేశంలో మన ప్రభువు సంచరిస్తూ ఉంటే, హల్లెలూయా, మన భారతదేశాన్ని కూడా ఏ శత్రువు ముట్టడించడానికి, జయించడానికి వీలు కాదు. సత్యం ప్రియులారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుల జీవిత చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు ఎప్పుడైనా చెలించారు అంటే అర్థం ఏంటంటే, దేవుడు వాళ్ళని అలా చెలించడానికి, వాళ్ళు కదిలింపబడి శత్రువుల చేతుల్లో పడేటట్టు దేవుడే అనుమతించాడనమాట. అంతే. దేవుడు అనుమతించినందువల్లే జరిగింది తప్ప, దేవుడు ఆ పట్టణములో ఉండగా, హల్లెలూయా, దాన్ని ఎవ్వరూ కదిలించలేరు, పట్టుకోలేరు, జయించలేరని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఇశ్రాయేలు చరిత్రలో మనం చూస్తే తెలుస్తుంది. దేవుడే బబులోను రాజు చేతికి అప్పగించింది, దేవుడే ఐగుప్తు రాజు చేతికి అప్పగించింది, దేవుడే ఫిలిస్తీన్ల చేతికి అప్పగించింది, దేవుడే అశ్షూరు రాజుల చేతికి అప్పగించింది. హలో, వాళ్ళకి బుద్ధి రావడానికి. ఇది మనకు ఇశ్రాయేలు చరిత్రలో చూస్తాం. అయితే దేవుడు అప్పగించకుండా ఎవరే కానీ ఇశ్రాయేలుని ఏనాడు కూడా ముట్టింది లేదు, జయించింది లేదు, స్థాన భ్రంశం చేసి కదిలించి వేరే చోటుకి తీసుకోపోయింది లేదు పిల్లరా. దేవుడు అనుమతిస్తేనే. అదే ఇశ్రాయేలు దేవుడే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడే క్రైస్తవులమైన మన దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు మనకు ఆ భాగ్యము లేదు. మన ప్రభువైన యేసు క్రీస్తునందు ఇశ్రాయేలుతో సహపౌరులుగా వాగ్దాన నిబంధనల్లో పాలుభాగస్తులమయ్యాం. హల్లెలూయా. అబ్రహాము సంతానమైనాం. అంటే ఇశ్రాయేలీలతో సమానంగా మనం కూడా దేవుని ప్రజలం అయిపోయినాం. హల్లెలూయా. కాబట్టి మనలను కూడా దేవుని చిత్తము లేకుండా ఎవరు చెప్పండి కదిలించడం సాధ్యం కాదు. అందుకనే మనలో దేవుడు ఉన్నంత వరకు, నీలో దేవుడు ఉన్నంత వరకు, నాలో దేవుడు ఉన్నంత వరకు, మన కుటుంబాల్లో దేవుడు ఉన్నంత వరకు, సంఘములో దేవుడు ఉన్నంత వరకు, హల్లెలూయా, ఎవరు దాన్ని అలాగనే మీరు ఏం కలిగి ఉన్నారో, ఉద్యోగమా, జాబా, దాన్ని కూడా ఎవరు కదిలించలేరు దేవుడు ఉన్నంత వరకు. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, నీ వ్యాపారాన్ని ఎవరు కదిలించలేరు. ఏదైనా సరే నువ్వేం చేస్తున్నావో దాన్ని ఎవరు కదిలించలేరు. ఏ శత్రువు అపహరించలేడు. సాధ్యం కాదు. దేవుడు ఉన్నంత వరకు ఎవ్వరు కూడా కదిలించలేరు. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనతో మనతో ఉన్నంత కాలము మనలను ఎవ్వరు కూడా అంటడానికి, ముట్టడానికి, దోచుకోవడానికి, మనకున్న వాటిని తీసుకొని పోవడానికి కుదరదు. హల్లెలూయా. అందుకనే ఈ అంత్య దినాల్లో అనేక అపాయకరమైన దినాలు వస్తూ ఉన్నాయంటే అందరూ ఏమనుకుంటున్నారంటే కొన్ని కఠినమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి, దుఃఖకరమైన కార్యాలు చేస్తున్నటువంటి క్రైస్తవ విరోధులైనటువంటి వారు చేస్తున్నవే అపాయకరమైన దినాలు అనుకుంటూ ఉన్నారు. అసలు అపాయకరమైన దినాలు అవి కాదు. నిజంగా అపాయకరమైన దినాలు ఏమిటంటే మన నీతిని పోగొట్టుకునే ప్రమాదం, పరిశుద్ధతను పోగొట్టుకునే ప్రమాదం, భక్తిని పోగొట్టుకునే ప్రమాదం, దేవుని సహవాసాన్ని పోగొట్టుకునే ప్రమాదం. హలో, వింటున్నారా? చేతి దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని సన్నిధిని పోగొట్టుకునే ప్రమాదం, దేవుని దగ్గర నుంచి క్రూరమైన తోడేళ్ళు గొర్రె పిల్లలను ఈడ్చుకోబోయినట్టుగా సేవకులను, విశ్వాసులను కూడా ఈడ్చుకోబోయే ప్రమాదం. ఇది ప్రమాదం. ఈ ప్రపంచంలో జరిగేవేవైనా సరే దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. కాబట్టి ఏ ప్రభుత్వాన్ని గురించి అయినా భయపడాల్సిన అవసరమే లేదు.
కలవరపడిపోయి ఆ విషయమై విజ్ఞాపనలు చేయాల్సిన అవసరం లేదు. మనము మన నీతిని పోగొట్టుకోకుండా, యథార్థతను పోగొట్టుకోకుండా, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, హల్లెలూయా, క్రీస్తు స్వారూప్యాన్ని పోగొట్టుకోకుండా ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాల. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటేందు ఎడతెగకుండా ఉండేదాని కొరకే ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాల. హల్లెలూయా. అలాగని రాజుల కొరకు చేయొద్దా? అధికారుల కొరకు చేయొద్దా? ఎందుకు చేయాలి? రాజులను మార్చు ప్రభు అని కాదు, మంచి పరిపాలన ఇవ్వడానికి కృప దయచేయండి అని. చెప్పలు కూడా నువ్వెవరు రాజులు మార్చమని చెప్పడానికి? హలో, దేవుడు ఒక రాజుని నియమిస్తే నువ్వు మార్చమని చెప్పడానికి నువ్వెవరు, నేనెవరిని? హలో, మనం చేయాల్సిందంటే ఆ రాజుల కోసం ప్రార్థన అంటే వాళ్ళు తీసే ప్రభా సింహాసనం దించేయమని కాదు, మంచి పరిపాలన ఇచ్చేటట్టు చేయను ఆయన. హలో, అర్థం చేసుకొని మంచి పరిపాలన వల్ల మాకు ఇవ్వాలా. నీ చిత్తములోనే ఆ రాజు ఎన్నిక చేయబడ్డాడు, ఆ రాజ్యం వచ్చింది, ఆ రాజు వచ్చాడు. హల్లెలూయా. ఆ పరిపాలకులందరూ నీ యొక్క స్వాధీనంలోకి తీసుకొని మాకు మంచి పరిపాలన దయచేయండి అని ప్రార్థన చేయడమే. ఆయన నియమించిన వారిని తీసివేయమనడానికి నువ్వెవరు, నేనెవరు? మన జ్ఞానం ఎక్కడ దానికి సరిపోతుంది? కానీ లోకంలో తప్పుడు ఆలోచనలు బోధిస్తూ ఉన్నారు. లోకంలో అనేక మంది దైవ సేవకులు కూడా. ఎందుకంటే లేనిపోని లోకంలో జరుగుతున్నవన్నీ విని అంత దీంట్లో మీడియాలో పెట్టేసి, వాట్సాప్లో, యూట్యూబ్లో పెట్టేసి, ఫేస్బుక్లో పెట్టేసి అందరికి ఒక కలవరాన్ని క్రైస్తవులే కలిగిస్తున్నారు. ఆదిలో లేనిది ఇక్కడెక్కడిది? క్రీస్తుకు పూర్వం లేనిది ఇప్పుడెక్కడిది? క్రీస్తు శకము ఆరంభములు అపోస్తుల కాలంలో లేనిది ఇప్పుడు ఏమైనా కొత్తదా? హలో, మన అపోస్తులు ఎట్లా ఫేక్ చేశారో, హల్లెలూయా, ఎలా ఎదుర్కొన్నారో, హల్లెలూయా, ప్రార్థన ద్వారా అలాగా మనం ముందుకు సాగిపోవాలి తప్ప మనము చేయవలసిన పని మనము చేయాలా. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ప్రైజ్ అలా. మనం చేయవలసిన పని అక్కడ పెట్టి భయపడి కూర్చొని ఆ యొక్క వాళ్ళ కోసం భయపడు వణికిపోతూ మార్చి ప్రభు, మార్చి ప్రభు, మార్చి ప్రభు, అది కాదు ప్రార్థన. అధికారుల కొరకు చేయమంటే, రాజుల కొరకు చేయమంటే, ప్రభువా మీ చిత్తం లేకుండా ఈ రాజు రాలా, మీ చిత్తం లేకుండా ఈ ప్రధానమంత్రి రాలా, మీ చిత్తం లేకుండా ఈ ముఖ్యమంత్రి రాలా, మీ చిత్తం లేకుండా ఈ మంత్రులు రాలేదు ప్రభువా, వాళ్ళందరూ మాకు మంచి పరిపాలన ఇచ్చేటట్టు సహాయం చేయండి. చెప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అది ప్రార్థన అంటే. మన నీతి, మన యథార్థత, మన పరిశుద్ధత, మన భక్తి జీవితం, అపోస్తుల సహవాసం, రొట్టె విరుచు ప్రార్థన చేయటం తప్పిపోకుండా ఉండేదానికి ప్రార్థన చేయాలి ముఖ్యంగా. హల్లెలూయా. ఇదే ప్రమాదం, అస్సలైన ప్రమాదం. సైతాను క్రూరమైన తోడేళ్లను పెట్టున్నాడు గొర్రెల మందల్లో. గొర్రె తోలు కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు మనతోనే ఉంటూ మనలను సత్యములో నుంచి దూరంగా సత్యం అంటే ఏ శైలిలో నుంచి దూరంగా తీర్చుకుపోయే ప్రమాదం. అట్టిది రాకుండా జాగ్రత్త పడడానికే, అటు జరగకుండా ప్రార్థన చేయాలి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. సరే, దేవుడు ఎవరిలో ఉంటారో వాళ్ళని ఎవ్వరు కదిలించడం సాధ్యం కాదు. చలనం అంటే కదిలిక, ఎవ్వరు కదిలించలేరు, కొంచెం కూడా కదిలించలేరు. హల్లెలూయా. ఒక కుటుంబంలో యేసయ్య ఉంటే ఆ కుటుంబాన్ని కూడా ఎవరు కదిలించలేరు. గుర్తుపెట్టుకోండి, నీకు కలిగిన వాటిలో యేసయ్య ఉంటే, నీవు కలిగిన వాటి అన్నిటిలోనికి యేసయ్యను ఆహ్వానిస్తే అవన్నీ నీకు స్థిరం. తమను కూడా దేనమై నీవు గనక అతిశయించి గర్వించి దేవుడిచ్చినటువంటి వాటిని చూసుకొని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే అప్పుడు ఫిలిస్తీన్లు వస్తారు. హలో, ఐగుప్తీయులు వస్తారు. చెప్పండి, బబులోను వాళ్ళు వస్తారు, శత్రువులు అందరూ వస్తారు. అర్థమైందా? ఎప్పుడు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే, గర్వించి ఇచ్చిన దేవుని పక్కన పెట్టి ఉన్న వాటిని చూసుకొని పొంగిపోతూ ఉంటే అప్పుడు దేవుడు నిన్ను వాళ్ళను అనుమతిస్తాడు నీ మీదకి. అది కూడా ఎందుకు? ఆయన ప్రేమ. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. నీవు నేను నశించిపోకూడదని, బుద్ధి తెచ్చుకోవాలని, సరి చేసుకోవాలని. దేవుడు గద్దించాడంటే దాని వెనక ఆయన ప్రేమ ఉంది. దేవుడు శిక్షించాడంటే దాని వెనక ఆయన ప్రేమ ఉంది. దేవుడు శత్రువుల చేతికి అనుమతించి నిన్ను పట్టించాడంటే దాని వెనక ప్రేమ ఉంది. ఎందుకంటే
నీవు బుద్ధి తెచ్చుకొని తిరిగి మారుమనసు పొంది దేవుణ్ణి ఆశ్రయించి నువ్వు స్థిరంగా ఉండాలని తబలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 6వ వచనం, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. హల్లెలూయా. చూసారా, దేవుడు కదిలించేస్తున్నాడంట. హలో, దేవుడు ఉన్నటువంటి వారిని ఎవరు కదిలించలేరు. కానీ దేవుడు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబము కానీ, ఒక రాజ్యము కానీ, ఒక పట్టణం కానీ, దేవుడు తన స్వరమెత్తి మాట్లాడి దాన్ని కదిలించి వేస్తున్నాడంట. ఎవరు కూడా నిలవలేరు. ఏ పట్టణము నిలవలేదు. హలో, ఏ దేశము నిలవలేదు, ఏ రాజ్యము నిలవలేదు ఈ రాజు ఎదుట. హలో, ఈ రాజు ఉంటే ఎవరు కదిలించలేరు. ఈ రాజు కదిలిస్తుంటే ఎవరు ఆపలేరు. హలో, గుర్తుపెట్టుకున్నారా? ఈ రాజు ఉండగా ఎవరు కదిలించలేరు. ఈ రాజు కదిలిస్తుంటే ఎవరు ఆపలేరు. దేవుడు కదిలిస్తాడు, కదిలించకుండా చేస్తాడు. జాగ్రత్త. ఎవరిని కదిలిస్తాడు? ఆయన మాట వినని వాళ్ళని, ఆయనకు లోబడని వాళ్ళని, గర్వించే వాళ్ళని, ఆయన చేసిన ఉపకారాలన్నిటిని మర్చిపోయి ఇచ్చిన దాన్ని చూసుకుంటూ, పొందుకున్న దాన్ని చూసుకుంటూ, అనుగ్రహించిన దేవుణ్ణి పక్కన పెట్టినప్పుడు దేవుడు అనుమతిస్తాడు. ఆయన కదిలించి వేస్తాడు. నిన్ను, నీకు ఆయన ఇచ్చిన వాటన్నిటిని ఆయన కదిలించేస్తాడు. అప్పుడు ఎవరు కూడా వాటిని కదిలించకుండా ఆపలేరంట. అది 6వ వచనం యొక్క అర్థం. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఎందుకంటే ఆయన తన కంఠ ధ్వని వినిపిస్తా ఉన్నాడంట. ఆఖరికి భూమి కూడా, భూమిని నమ్ముకొని భూమిని దేవుడుగా దేవతగా పూజిస్తున్నారే, ఆ భూమి కూడా కరిగిపోతా ఉందంట. హలో, భూమి కూడా ఆయన స్వరం అంత శక్తివంతమైన. ఎవరు అడ్డుకోగలరు? ఎవరు ఆపగలరు ఆయన్ని? హలో, అందుకనే నీకు మేలు చేయాలనుకుని ద్వారం తెరిస్తే ఎవరు ముయ్యలేరు. నిన్ను శత్రువులకు అప్పగించడానికి కదిలిస్తే ఎవరు కూడా ఆపలేరు. అంత ఆయన చేతుల్లో ఉంది. హల్లెలూయా. సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. హల్లెలూయా. అందుకనే ఎవరినో ఆశ్రయంగా కలిగి ఉండేది కాదు, ఎవరినో దుర్గంగా కలిగి ఉండేది కాదు. అందుకని 7వ వచనంలో అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు ప్రియులరా. హల్లెలూయా. ఇక్కడ యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అంటే దీని అర్థం ఏంటంటే, యాకోబును ఎలాగైతే దేవుడు ఆదుకున్నాడు. హల్లెలూయా. అతనిలో అనేకమైనటువంటి పొరపాట్లు ఉన్నప్పటికీ యాకోబు అంట దేవుణ్ణి ఆశ్రయించి ఒక రాత్రంతా పెనుగులాడాడు. నీవే నాకు ఆశ్రయమయ్యా. హల్లెలూయా. నీవే నా కోట, నీవే నా కొండ, నీవు లేకుండా నేను ఆశ్రయించబడలేను. నీవు లేకుండా నాకు, నా భార్యలకు, నా బిడ్డలకు, నా యావదాస్తికి కాపుదల భద్రత లేదు. నా అన్న శత్రువై వచ్చి నన్ను, నా భార్యలు, నా బిడ్డల్ని, నా సమస్తాన్ని చంపి నాశనం చేసేస్తాడని ఒక రాత్రంతా వేడుకున్నాడు. హల్లెలూయా. యాకోబుకు సహాయం చేసిన దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు కూడా యాకోబులాగా ఆయన పాదాలు పట్టుకుని ఆశ్రయిస్తే యాకోబుని ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడు, అలాగే నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. యాకోబుకు కలిగినవన్నీ స్థిరమవడానికి, అన్న చేతిలో కానీ శత్రువుల చేతిలో కానీ పడకుండా స్థిరపడడానికి కారణం ఏమిటంటే, ఆయన రాత్రంతా ఎబ్బేకి రేవున ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడి చేసిన, చెప్పండియా, ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ జీసస్. గ్లోరీ. అందరూ మోకరించండి. ఓ రబా బాబా బాబా శక్త బాబా ఓ రీరా రబా బాబా బాబా. ఎవరు నమ్ముకుంటున్నావు నువ్వు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ లోకంలో జరిగే వాటిని చూసి కలవరపడుతున్నావా? కలవరపడొద్దు అసలు. దేవుని యందు భయం భక్తిని నువ్వు. ఆయన నిన్ను కదలనివ్వడు. నిన్ను ఎవరు ఏమి చేయడానికి కాదు. దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరు ఏది చేయడానికి కాదు.
ఏది కూడా నీ యొద్ద నుంచి కదిలించడానికి కుదరదు పిల్లరా. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు చెయ్యెత్తితే నీకు ఆ ఆశీర్వాదాలు రాకుండా వెనక్కి ఆ చేతిని తిప్పగలవాడు లేడు. నిన్ను ఆదుకోవడానికి ఆయన చెయ్యి చాస్తే ఆ చేతిని పక్కకు తీసి నిన్ను ఆదుకోకుండా నీ అపాయంలో నుంచి నీ అపాయానికి నిన్ను గురి చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆయన చెయ్యి చాస్తే ఎవ్వరు వెనక్కి తిప్పలేరంట. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తా చూడు, అనుభవించు. కానీ నీవు ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా ఊహిస్తున్నావు? ఈ లోకంలో జరిగే సంగతులను చూసుకొని భయపడుతున్నావా? భయపడొద్దు. అసలు భయపడొద్దంటే భయపడొద్దు. మనం చదివిన కీర్తన జాగ్రత్తగా ఆలోచన చేయండి. సముద్రాలు పొంగినా సరే, భూమి కదిలినా సరే, నేను మాత్రం కదలను అంటున్నాడు. నేను భయపడినవి ఘోషించి అరుచుచు నా మీదకి పొర్లినా సరే, అవి ఘోషించి అరుస్తూ వస్తున్న సముద్రక శక్తికి, దాని అరుపులకు పర్వతాలు కదలొచ్చేమో కానీ నేను భయపడను, నేను కదిలించబడను అంటున్నాడు. నా దేవుని స్వరానికే అన్ని కదిలిపోతాయి. నన్నెవరు కదిలించలేరు. నా ప్రభువుతో నేను ఉన్నంత వరకు, హల్లెలూయా, నా ప్రభువు నాతోడు ఉన్నంత వరకు, నేను నా ప్రభుతో ఉన్నంత వరకు, నేను నా ప్రభువుని ఆశ్రయించి ఉన్నంత వరకు, నా ప్రభు రెక్కల చాటు ఉన్నంత వరకు, నా ప్రభు పాదాలు పట్టుకొని యాకోబులాగా రాత్రంతా పిడుగులాడుతున్నంత వరకు నన్నెవ్వరూ ఏమి చేయలేరని. ఎంతో సంపాదించుకొచ్చాడు, కోరుకున్న భార్యను తీసుకొచ్చుకున్నాడు, పిల్లలున్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఇక స్థిరపడాలి కదా. రాత్రంతా ప్రార్థన చేశాడు. అన్న కదిలించేస్తాడేమో అని భయపడ్డాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎవ్వరు కదిలించలేకపోయారు. అన్న వల్ల కాల, అన్నతో వస్తున్నటువంటి సైన్యం వల్ల కాల, లోకంలో ఎవ్వరి వల్ల కాదు. అంతే ఇశ్రాయేలీయులు, యాకోబు సంతానం ఏదైనా కదిలించబడిందంటే దేవుడు కదిలించాడంతే. ఎవ్వరి ద్వారా కదిలించబడలేదు. ఆనాడైనా, ఈనాడైనా, రేపైనా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీయులు కానీ, క్రీస్తు యేసునందు ఇశ్రాయేలీయులుగా అనుమతించబడినటువంటి నీవు, నేను, మనం కానీ ప్రభు చిత్తము లేకుండా కదిలించబడము సాధ్యం కాదు ఎవరికి. దేవుడు నీతో ఉండగా, నీవు దేవునితో ఉండగా భయపడద్దు. దేనికి భయపడద్దు. ఒకవేళ ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, ఒక నది వచ్చినట్టుగా యేసయ్య నీ మీదకి వస్తున్నాడు. ఒక జీవజల బొగ్గొచ్చినట్టుగా వస్తున్నాడు. స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్, పరిశుద్ధాత్మ జీవజల ఊట వస్తుంది. ఎండిపోయిన నీ బ్రతుకును చిగిరింపజేస్తుంది, పుష్పింపజేస్తుంది, ఫలింపజేస్తుంది, సస్యశ్యామలంగా చేసేస్తుంది. అంతే. శత్రువులే నీతో వచ్చి నిబంధన చేసుకునేటట్టుగా ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. నమ్మండి, పెనుగులాడండి. మౌనంగా ఉండద్దు, ప్రార్థించండి. 2 నిమిషాలు ఒకరి వరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. వ్యర్థంగా ఎవరినో ఆశ్రయించకండి, ఎవరినో బతుకులు ఆడుకోబాకండి. వ్యర్థము. దేని చూసి భయపడకండి. ఈ లోకంలో ఏం జరుగుతున్నా భయపడద్దు. దేవుని చిత్తము లేకుండా ఏమి జరగట్లేదంటే కలవరపడద్దు, భయపడద్దు. ప్రార్థించుకున్నాం. ఉన్న వాక్యాన్ని బట్టి సహోదరుడు విజయ్ చంద్ర ప్రార్థన చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఈ వారం దినాల ప్రభువా నాయన మమ్మల్ని కాచి కాపాడి
ఆయన ఈ యొక్క ఉపవాస కూడికకు నాయన శుక్రవార దినమందు నీ సన్నిధిలో ఉండుటకై మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు 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 నాయన. అవును ప్రభా, మాతో నాయన తేటగా మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు ప్రభా. ఆయన ప్రతి వారి హృదయాన్ని మీరు తెరిచి ప్రభా నాయన ప్రతి వారు ఆలోచించే విధంగా నాయన మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు 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 ప్రభా. అవును నాయన, మిమ్మల్ని ఆశ్రయంగా మేము కలిగి ఉంటే, మిమ్మల్ని ప్రభా నాయన కేడెముగా మేము కలిగి ఉంటే, నాయన మీ చాటున మేము ఉంటే ప్రభా నాయన మాకు ఎటువంటి అపాయము రాదని, మమ్మల్ని ఎవరు కదిలించలేరని, అది ఎట్లాంటి స్థితి అయినా ప్రభా నాయన మమ్మల్ని దాటిపోదని నాయన మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా నాయన, మీ హస్తములో ప్రభా నాయన నాయన మీ కౌగిలో మమ్మల్ని దాచుకొని ఉన్నందుకై నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. సంఘములో ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరెవరు ఎట్టి పరిస్థితిలో ఉన్నారో, ఎవరెవరు ఎట్టి బంధకాలలో ఉన్నారో ప్రభా నాయన వాటి నుంచి నాయన విడిపించమని వేడుకొనుతున్నాం దేవానికి స్తోత్రము 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 నాయన. వాటి నుంచి ప్రభా నాయన విడిపించడానికి నాయన మీ కృప దయచేయమని వేడుకొనుతున్నాం దేవానికి స్తోత్రము 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 నాయన. వాటిలో నుంచి రాలేకపోతే నాయన, వాటిలో నుంచి విడిపించబడకపోతే నాయన మిమ్మల్ని ఆశ్రయించడానికి మీ కృప దయచేయ నాయన. నీకు స్తోత్రము స్తోత్రము నాయన. మీరు మాట్లాడినటువంటి మాటల్లో ప్రభా నాయన మిమ్మల్ని ఎవరైతే ఆశ్రయంగా కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభా నాయన మిమ్మల్ని ఆశ్రయిస్తారో నాయన, వారిని ఎవ్వరు కానీ ప్రభా నాయన కదిలించలేరని, వారిని ప్రభా ఎవరు కూడా ఏమి చేయలేరని మీరు మాతో సూటిగా మాట్లాడినందుకై మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఈ వాక్యాన్ని ప్రభా విని వదిలేయకుండా నాయన మా హృదయం మందు పదిలిపరుచుకొని దాని ద్వారా నాయన ప్రతిఫలాన్ని పొందుకోవడానికి మీ కృప దయచేయమని, రాత్రికాలపు ఆశీర్వాదాలతో ఆయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మా రక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామం ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకందరికును మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో మీకందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని